ఉన్నది 8 మంది 4 గ్రూపులు 3 వర్గాలు అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కో రూటు. ఒకరంటే ఒకరికి గిట్టదు. కొందరు కాంగ్రెస్ మీద బాణాలు ఎక్కువ పెడతారు. ఇంకొందరు అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంటారు. పార్టీ మీద పట్టు కోసం కొందరు ఉన్న పట్టుని కోల్పోకుండా మరికొందరు పావులు కదుపుతున్నారట. ఎవరికి వారు తమ అనుచరులకే అన్ని పదవులు దక్కేలా పావులు కదుపుతున్నారట. లీడర్ల ఆధిపత్య పోరుతో క్యాడర్ నలిగిపోతోందట. ఇంతకీ ఏ పార్టీలో ఈ లొల్లి? ఏంటి గ్రూప్ వార్? తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్. 8 ఎంపీల్లో ఆ ముగ్గురి రూటే సెపరేటు. పట్టు కోసం మాట నెగ్గించుకోవడం కోసం ఎత్తులు. తమ అనుచరులకే పదవులు దక్కేలా లాబీయింగ్. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం సీన్ రివర్స్ నడుస్తోందట. దేశవ్యాప్తంగా బీజేపీ పరుగులు పెడుతుంటే తెలంగాణలో మాత్రం గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ బలోపేతం కావడం లేదట. ఎవరికి వారు రాష్ట్ర పార్టీ పైన ఆధిపత్యం కోసం, తమ మాట నెగ్గించుకోవడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఉన్న 8 మంది ఎంపీల్లో 4 గ్రూపులున్నాయట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీపై తన పట్టును తప్పకుండా చూసుకుంటున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, తెలంగాణ ఏర్పడిన తరువాత 2 సార్లు, మొత్తం 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేసి రెండోసారి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి. దాంతో రాష్ట్ర పార్టీలో ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీపై పట్టును ఏమాత్రం సడలకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎన్నికలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటులో ఆయన వర్గానికి భారీగా పదవులు దక్కాయట. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి దాదాపు 10 మందికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కిందంటే కిషన్ మాట ఎంత చెల్లుబాటవుతుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు కమలనాథులు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో తన అనుచర వర్గాన్ని పెంచుకుంటూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన వర్గం నేతలు ఉన్నారట. బండి సంజయ్ రాష్ట్ర పార్టీలో తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే వస్తున్నారట. మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో తాను చెప్పిన వారే లీడర్ అన్నట్లుగా ప్రోత్సహిస్తున్నారట. తన లోక్సభ పరిధిలోనే ఉన్న హుజూరాబాద్ పైన సంజయ్ మరింత పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఇక్కడి స్థానిక నేత అయిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల వర్గీయులకు దెక్కుతోచడం లేదనే టాక్ నడుస్తోంది. ఇక ఈటల రాజేందర్ విషయానికొస్తే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేత, 2 సార్లు రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన లీడర్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతి జిల్లాలో ఆయనకు సొంత వర్గమంటూ ఉంది. ఆయన వర్గం నేతలకు బీజేపీలో ఏదో ఒక స్థాయిలో పదవులు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట ఈటల. మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతూనే హుజూరాబాద్, గజ్వేల్లో పట్టు కోల్పోకుండా తన వర్గాన్ని పెంచుకుంటూ వస్తున్నారట. హుజూరాబాద్ లో వర్గపోరు పీక్ లెవెల్ కు చేరి బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా నడుస్తోందట గ్రూప్ వార్. తెలంగాణ బీజేపీలో ఈ 3 కీలక లీడర్లు తమ వర్గం నేతలను ప్రోత్సహిస్తూ వస్తుండటంతో పార్టీ కోసం పనిచేసే సామాన్య కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారట. ఇక మరోవైపు రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్లు సైతం ఈ 3 గ్రూపుల్లో ఎందులో చేరకుండా తమ సొంత ఇమేజీ పెంచుకునేందుకే పనిచేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించిన నేతల తీరు మారడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా తమ వర్గం నేతలను, అనుచరులను ప్రోత్సహించడం పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రయారిటీ ఇవ్వాలని సీనియర్ నేతలు, సామాన్య కార్యకర్తలు కోరుతున్నారట. క్యాడర్ మనోగతం తగ్గట్లు నాయకులు పనిచేస్తారా? ఎప్పట్లాగే ఆధిపత్య పోరుతోనే కాలం వెళ్లదీస్తారా అనేది వేచి చూడాలి.